దాని తర్వాత మొన్న P4 దానికి ఏమో నిధులు లేవు, ఏమీ లేవు, సరే పక్కన పెట్టేద్దాం. తర్వాత P4 అన్నాడు. P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. దీన్ని గవర్నమెంటు అండ్ ప్రైవేటు భాగస్వామ్యాలు అవుతాయి. దీనిలో కొంతమందిని నిరుపేదలను సెలెక్ట్ చేసి ఆ నిరుపేదలకి ఏమేమి ఉండకూడదు, ఏమేమి ఉండాలన్నది కూడా కొన్ని చేసి సర్వే చేసి ఒక 40 లక్షల మంది మొదటి విడతలో సెలెక్ట్ చేస్తాం. దీనికి సంఘంలో ఉన్నంత ధనవంతులందరూ కూడా వాళ్ళని ఆర్థికంగా ఆదుకుని వాళ్ళని పైకి తీసుకురావాలి. పైకి తీసుకురావడం ద్వారా ఈ పేదరికాన్ని నిర్మూలన చెయ్యాలి. దానికి ఇప్పుడు ఒక గ్రామంలో 80 మంది లేదా 60% పేదవాళ్ళు ఉంటే 10% ఉంటే ఈ 10% 60%కి ఏం చేయగలరు? ఎందుకు చేయాలి? పోనీ ఎందుకు చేయాలి, ఏం చేయాలన్నా కానీ దాన్ని చేయడం వల్ల ఎవరికన్నా ఉపయోగం ఉందా? ఎప్పుడూ సంపాదించేవాడు ఇంకా సంపాదించాలని అనుకుంటాడు. అది పేదలకు ఖర్చు పెడతాడని మీరు ఎందుకు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు? అసలు మన దేశంలో పే బ్యాక్ టు ది సొసైటీ అన్నది రాష్ట్రంలోనే కాదు, ఇండియాలోనే పే బ్యాక్ టు ది సొసైటీ అంబేద్కర్ చెప్పింది. ఎప్పుడో చెప్పాడు అంబేద్కర్. ఆయన చెప్పింది ఇప్పుడు దాకా ఎవరన్నా పాటించారా? అంత దాకా ఎందుకు, మీరు ఏమన్నా పాటించారా? పే బ్యాక్ టు ది సొసైటీ. మీరు 2 ఎకరాల పొలం ఉందంట మీకు ఫస్ట్లో, మెల్లిమెల్లిగా ఏదో వ్యాపారాలు చేసుకున్నారు, ముఖ్యమంత్రి అయ్యారు, తర్వాత హెరిటేజ్ అని పెట్టుకున్నారు, బోర్డు సంపాదించారు. మీరు పేదల గురించి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఖర్చు పెడుతున్నాం అని చెప్తున్నారు కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు ట్రస్ట్ అని ఏర్పాటు చేశారా? లేకపోతే మీ ఇన్కంలో మీ లాభంలో ఇప్పుడు దాకా మీకు ఎప్పటి నుంచి లాభాలు వస్తున్నాయో నాకైతే తెలియదు, కానీ మీకు ఎప్పటి నుంచి లాభాలు వస్తున్నాయో ఆ లాభాల్లో ఎప్పుడన్నా ఈ కార్యక్రమం చేశామని మీరు చెప్పగలరా? మీరు కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు అక్కడక్కడ ఏయో చేస్తూ ఉన్నాడు. అది కూడా కరెక్ట్గా ఏం కాదు. ఆయన వచ్చిన ఇన్కంలో లాభంలో 2% చెయ్యాలని గవర్నమెంటు ఆలోచన ఉంది. గవర్నమెంటు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద 2% చేయాలి, కాబట్టి ఇది అందరూ చేయాలి అని అన్నారు. ఇప్పుడు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల్ని మీరు సొంతం చేసుకోవాలన్నా దీని ప్లానింగ్ నాకు అర్థం అవ్వట్లేదు. అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఇప్పుడు ఏ ప్రాంతంలో ఆ పార్టీ ఆ ఫ్యాక్టరీ కానీ లేకపోతే అదేదన్నా స్థాపించబడతాదో అక్కడ పరిసరాల్లో నివసించే పిల్లలకి ప్రాథమిక సౌకర్యాలు కలగజేయడానికి CSR ప్రోగ్రామ్ అనేది ఉంది, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఈ ప్రోగ్రాం కింద చాలా ప్రైవేట్ సంస్థలు, ONGC కానీ, ముఖ్యంగా ఈస్ట్ గోదావరిలో ONGC 2% ఖర్చు పెడుతుంది ప్రతి సంవత్సరం. అది 9 కోట్లు 10 కోట్లు ఒక్కోసారి 14 కోట్లు. తర్వాత స్టేట్ గవర్నమెంట్కి రాయల్టీ కడుతుంది. దాని ద్వారా కొంత ఆదాయం అన్నది స్టేట్ గవర్నమెంట్కి వస్తుంది. అలాగే మళ్ళీ ఆన్షోర్ ప్రాజెక్టులు చేసుకున్నానికి దాంట్లోంచి స్టేట్ గవర్నమెంట్కి ఆదాయం రాదు.
పోనీ వాళ్ళు ఫ్యాక్టరీ పెట్టినప్పుడు ఇప్పుడు సపోజు ఈ ఆయిల్ కంపెనీలు అన్నీ కూడా ఈ ఫ్యాక్టరీలు పెడుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం చాలా క్లియర్గా చాలా క్లియర్గా చెప్పింది 2% ఆఫ్ ప్రాఫిట్లో 2% మీరు ఖచ్చితంగా ఆ ప్రాంత పరిసరాల అభివృద్ధికి ఖర్చు పెట్టాలి అని చెప్పింది. లేదంటే 0.001% మీరు ఎంతైతే ఫ్యాక్టరీ స్థాపించబడినప్పుడు మీ ఫ్యాక్టరీ వాల్యూ ఎంత ఉందో, మీరు ఎంత పెట్టుబడి పెడుతున్నారో దాంట్లో 0.01% మీరు లంసంగా ఆ జిల్లా అడ్మినిస్ట్రేషన్కి ఇచ్చేస్తే అది కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ రూల్స్ కింద గైడ్లైన్స్ కింద అది ఇవ్వాలని చెప్పి ఖచ్చితంగా నిర్దేశిస్తే నేను ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఇంతకాలం సీఎంగా పనిచేశారు, చాలా కాలం చేశారు, గాల్లో మేడలు కట్టడం తప్పితే మీ పరిపాలన ఏం అర్థం అవ్వట్లేదు. మీరు చాలా ఖచ్చితంగా సూపర్ 6 అని అనౌన్స్ చేశారు. ఆ సూపర్ 6లో నిరుద్యోగుల భృతి, తర్వాత 15,000 మహిళలకు సహాయం, గ్యాస్ సిలిండర్లు, తర్వాత రైతులకి 20,000 ప్రతి ఏటా రైతు భరోసా, తర్వాత తల్లికి వందనం, తర్వాత ఉచిత బస్సు. ఈ 6 ఇట్లు మీరు ఇంచుమించు 9 నెలలు అయిపోయింది. దీంట్లో ఏది కూడా చేతులు ఎత్తేసారన్ని, ఒక్క ప్రోగ్రాం కూడా మీరు ఇవ్వలేకపోయారు. ఇప్పుడు ఇవన్నిటినీ మభ్యపెట్టేటట్టు ఒకసారేమో సంపద, ఆరోగ్యం, సంతోషం, లేదు ఇప్పుడు సంపద సృష్టిస్తుంది. దీని ద్వారా ప్రజలందరూ, గొప్పవాళ్ళందరూ కూడా 10% ఉన్న గొప్పవాళ్ళ నుంచి ఆదాయం తీసుకుని పేదవాళ్ళందరికీ మేము పంచి పెడతాం అన్నట్టు చెప్తున్నారు. అది కూడా వాళ్ళు డైరెక్ట్గా ఎందుకు పంచి పెడతారు? ఒకవేళ గ్రామంలో ఒక ధనికులు ఎవరన్నా ఉంటే వాళ్ళకి పేదల్ని మళ్ళీ పాలేళ్ళ కింద చెయ్యాలనా, అయితే మళ్ళీ పెత్తందారి వ్యవస్థని, దొడ్డిదారిని తీసుకొద్దామన్న ఒక ఆలోచన. మేము ఇప్పుడు పేదవాడు అన్నవాడు అంబేద్కర్ ఈ దేశంలోకి రాజ్యాంగం రాసిన తర్వాత, ఈ దేశానికి రాజ్యాంగం రాసిన తర్వాత చాలా సగర్వంగా తలెత్తుకుని చాలా సెల్ఫ్ రెస్పెక్ట్తో బతుకుతున్నాడు పేదోడైనా సరే. ఆ పేదోడికి గవర్నమెంట్ ఎన్నో పథకాలు ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడేటట్టు చేస్తున్నాయి. మళ్ళీ పూర్వపు వైపు తీసుకెళ్దామని ఈ P4 పథకం. సరే, మీరు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్నారు, కానీ దీంట్లో మీకు కొంచెం కూడా అవగాహన లేదు. నేను చెప్తాను, వినండి. ఇది కొంచెం దీని ప్రకారం వెళ్తే సంపద ఎలా సృష్టించాలో చెప్తాను. ఇప్పుడు ఈస్ట్ గోదావరిలో ఆయిల్ కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు గుజరాత్లోని ఆయిల్ కంపెనీస్ ఉన్నాయి. మెయిన్